హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం టాపిక్ 8. టాపిక్ 8 వచ్చేసి ఏంటి అంటే ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్. సో నేను ఈ టాపిక్ మీద 100 బిట్స్ ప్రిపేర్ చేశానండి. ఈ ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ కమిటీస్ మీద 100 బిట్స్ ప్రిపేర్ చేశాను. ఇవి చాలా ఎక్స్పెక్టెడ్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్. సో టోటల్ పంచాయతీరాజ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం రాసే ఎగ్జామే పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి. సో ఇందులో కమిటీస్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో టోటల్ 150 బిట్స్లో అట్లీస్ట్ మనం 14 to 15 బిట్స్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి. సో దీనికోసం నేను ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, నేను ఒక లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఆ లింక్ ఇలా ఉంటుందండి, IMOGA ఇలా ఉంటుంది. ఆ లింక్ మీరు ప్రెస్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. జస్ట్ 15 రూపీస్కి నేను అందజేస్తున్నాను. 100 బిట్స్ 15 రూపీస్. మీరు బై నౌ అని కొట్టినప్పుడు ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇస్తే సో ఇందులో మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ త్రూ కానీ, ఎనీ పేటిఎం, ఫ్రీచార్జ్, ఎనీ వ్యాలెట్ నుంచి కానీ, లేకపోతే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ దేని నుంచైనా పే చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ 15 రూపీస్ పే చేసిన తర్వాత. ఓకే, హోప్ఫుల్లీ ఈ బిట్స్, ఈ 100 ఎక్స్పెక్టెడ్ బిట్స్లో యాక్చువల్గా టోటల్గా ఈ టాపిక్ నుంచి 15 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 7 to 8 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ మెటీరియల్ నుంచి. సో ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. థ్యాంక్స్.